ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కలౌ చండీ వినాయకౌ. ఈ కలియుగంలో అత్యంత సులభంగా అనుగ్రహించే దేవతలు అమ్మవారు మరియు గణపతి అని శాస్త్రవచనం. తమ్నేల్లో చూసినట్టుగా వివాహం అయ్యి సంతానం కలగలేని వారికి, సంతానం ఆలస్యమైన వారికి ఈ రోజున ఈ వీడియోలో ఒక చక్కని అద్భుతమైన పరిహారాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే పుత్ర గణపతి వ్రతము. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారికి ఉపదేశించారు. ఆ తర్వాత పిమ్మట కృతవీర్యుడు అనే ఒక మహారాజుకు సంతానం లేకపోతే నారద మహర్షి ఆ యొక్క మహారాజుకి ఈ వ్రత విధానాన్ని చెప్పడం ద్వారా ఆ కృతవీర్యుడు ఈ యొక్క వ్రతాన్ని చేసుకొని తనకు సంతానాన్ని పొందాడు గణపతి అనుగ్రహం వల్ల. కావున ప్రప్రథమంగా విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పక లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. మీరు తెలుసుకుంటారు, 10 మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మర్చిపోవద్దు. మరి ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, దీని యొక్క సంకల్పం ఏమిటి? ముందు వేదంలో చెప్తున్నారు, గణపతి అథర్వ శీర్షంలో మహాగణపతి స్వరూపము అనగా ఓంకార స్వరూపుడైన గణపతిని ఆరాధించడం ద్వారా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా గణేశుడు ఆది అంతము లేని ఆనందమూర్తి, అత్యంత సులభంగా అనుగ్రహించే మూర్తి. అందుకే వినాయక చవితి నాడు కూడా మనం ఎంతో వైభవంగా ఆ వినాయక చవితి 9 రోజులు 10 రోజులు కూడా నిర్వహిస్తూ ఉంటాం. మరి అటువంటి ఆనందమూర్తి అయిన గణపతిని ఆరాధించడం ద్వారా సంతానం లేని వారికి ఇది ఒక చక్కని ఉపాయము, పరిహారము, వ్రత విధానము. కావున ఈ యొక్క వ్రత విధానాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ముందుగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేద్దాము అని సంకల్పించుకున్నారో, దంపతులు ఎవరైతే పిల్లలు లేని వారు కానీ సంతానం ఆలస్యమైన వారు ఉంటారో వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని బుధవారాలు మాత్రమే ఆచరించాలి. 1 5 బుధవారాలు, 7 బుధవారాలు, 9 బుధవారాలు లేదా 11 బుధవారాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఇందులో ఎన్ని వారాలు అనేది ఇది మీ చాయిస్, మీ ఇష్టం అన్నమాట. కావున ఇలా సంకల్పం చేసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నాం. ఈ యొక్క వ్రత విధానం ఏ విధంగా ఉంటుందంటే, సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి నాడు చేసే పూజా విధానము, అలాగే సంకష్టహర చతుర్థి నాడు చేసే పూజా విధానంగానే ఈ యొక్క పూజ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ 2 మార్పులు ఏంటంటే, సంకల్పంలో సత్సంతానం కలగాలి అని, మరొకటి ఈ వ్రతంలో మనకు కథ ఉంటుంది. ఇందాక చెప్పున్నట్టుగా కృతవీర్యుడు అనే మహారాజు కథను వింటే కనుక తప్పక ఆ యొక్క వ్రత ఫలితం సిద్ధించి వారికి సంతానం కలుగుతుంది. కావున ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిద్దాము అని సంకల్పం చేసుకున్నారో దంపతులు, వారు ముందు రోజు మంగళవారం రోజు రాత్రే పూజా గదిలో కానీ లేదా హాల్లో తూర్పు దిక్కున కానీ నేలపై శుభ్రం చేసి దానిపై ఆవు పేడతో అలికి ముగ్గు వేసి సిద్ధం చేసుకొని మరుసటి రోజు లేచి తమ నిత్యకృత్యాలు, స్నానము అన్ని కూడా ముగించుకొని స్వామివారికి నమస్కరించుకొని ఈ యొక్క వ్రతాన్ని చేయడానికి సిద్ధమై కూర్చోవాలి. అలా ఆ మరుసటి రోజు మండపాన్ని ఏర్పాటు చేసుకొని లేదా పీటని ఏర్పాటు చేసుకొని దానిపై ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి దానిపై బియ్యాన్ని పోసి కలశ స్థాపన చేయాలి. ముందుగా కలశము కింద, కలశం ముందు స్వామివారి యొక్క మట్టితో చేసిన ప్రతిమ కానీ లేదా పసుపుతో చేసింది అయితే ఇంకా శ్రేష్టం, హరిద్రా గణపతి అంటారు. అదేవిధంగా ఇంకో చిన్న పసుపు వినాయకుని చేసుకోవాలి. ఆయనే మహాగణపతి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈయనకి ఏదైతే ఎంత గణపతి పూజ చేసుకున్నా, ఎంత విఘ్నేశ్వరుడి పూజ చేసుకున్నా ఈ మహాగణపతిని ఆరాధించాలి. ఎందుకు? ప్రథమ పూజ్యో గణపతి. మనం ఏ కార్యము తలపెట్టినా కూడా ముందుగా ఆ మహాగణపతికి చేసిన తర్వాతే విఘ్నేశ్వరుడికైనా ఏ దేవతకైనా పూజని ప్రారంభించాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకొని ముందు స్వామివారి విగ్రహాన్ని లేదా పసుపుతో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని పురోహితులు వారిని పిలిపించుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ముందుగా దీపారాధన చేసి ఆ తర్వాత ఆచమనం చేయాలి. ఆచమ్య అని 3 సార్లు నీళ్లు పుచ్చుకొని ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ యొక్క వ్రత సంకల్పంలో పురోహితులు వారు చెప్తారట, ఆ దంపతులకి సంతానం కలిగించమని. ఏమని చెప్తారు? వన్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతం అహం కరిష్యే అని మీరు సంకల్పం చెప్పుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొదట్లో 2 మార్పులు. ఇందులో సంకల్పం ప్రధానం, అలాగే వ్రత కథ కూడా ఇంపార్టెంట్.
సంకల్పంలో ఏమని చెప్పారు? వంజాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్ర గణపతి వ్రతమహం కరిష్యే. ఏవైతే దోషాలు ఉంటాయో వంజాది రకాలైన దోషాలు తొలగి పితృరుణం కూడా తీర్చుకునే అవకాశం ఈ వ్రతంలోనే ఉంటుంది. ప్రత్యేకంగా పితృరుణాన్ని తీర్చుకోవడం ద్వారా ఆ పితృ అనుగ్రహం ఉండి వంశాభివృద్ధి కలుగుతుంది. కావున ఈ సంకల్పం చెప్పుకున్నాక విఘ్నేశ్వరుని యొక్క పూజ ప్రారంభించాలి. ముందుగా మహాగణపతి పూజని చేసుకోవాలి. మహాగణపతి పూజ చేసుకున్నాక ఈ యొక్క పుత్ర గణపతి వ్రతాన్ని ఆరంభించాలి. ఇలా యజమాని ఎవరైతే చేస్తున్నారో ఓం గం గణపతయే నమః అంటూ నామస్మరణ చేయాలి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ పూజ చేస్తున్నంతసేపు కూడా మీరు ఇలా నామస్మరణ చేయాలి. పురోహితులు ఈ యొక్క వ్రతాన్ని మీతో చేయిస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి అనేక ఉపచారాలు చేయాలి. షోడశ ఉపచారములు అంటారు వీటినే. స్వామివారిని ఆ కలశంలో ధ్యానం చేసి స్వామిని పిలిచి ఆ కలశంలో ఆవాహన చేసి స్వామివారికి కావాల్సిన మర్యాదలన్నీ కూడా చేసి ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అలాగే చక్కెర, పటిక బెల్లంతో చేసిన పొడి లేదా బెల్లంతో చేసిన పొడి, ఇలా ఈ పంచామృతాలతో అభిషేకం చేసి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత స్వామిని చక్కగా వస్త్రంతో అలంకరించి ఆభరణాలు, యజ్ఞోపవీతాలు అన్ని కూడా సమర్పించి స్వామికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. అష్టోత్తరం అంటే 108 నామాలతో స్వామిని పూజించాలి. అలా స్వామికి ప్రత్యేకంగా 21 నామాలు ఉన్నాయి. అందులో గజాననాయ నమః, విఘ్నరాజాయ నమః, లంబోదరాయ నమః, శివాత్మజాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, కుజ్జాబ్జాయ నమః, వినాయకాయ నమః, విఘ్ననాశాయ నమః, వికటాయ నమః, వామనాయ నమః, సర్వాంతినాశిన్యై నమః, భగవానాయ నమః, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవతాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుత్రుడు అని ఈ నామాలని ఉచ్చరిస్తూ స్వామిని 21 దూర్వాలు అనగా గన్నేరు పుష్పాలు గణపతిపై వేసి పూజ చేయాలి. అదేవిధంగా దూర్వా అంటే గరిక. గరిక స్వామివారికి చాలా ప్రీతి. పుష్పాలున్నా లేకపోయినా గరికతో తప్పక ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. గరికతోనే స్వామిని ఆరాధించాలి ప్రత్యేకంగా. ఇలా గరికతో ఉన్న తత్వం ఏమిటంటే ఆ గడ్డిని భూమిలో పెట్టినప్పుడు తన జాతినంతా కూడా తను వ్యాపిస్తుంది. ఆ జాతి అంతా కూడా, గడ్డి అంతా కూడా వ్యాపిస్తుంది. అదేవిధంగా మనకు కూడా చక్కగా వంశాభివృద్ధి కలగాలని, మన వంశం దీర్ఘకాలికంగా ఉండాలి అని స్వామివారిని దూర్వాపత్రముతో అనగా గరికతో పూజించాలి. ఈ విధంగా స్వామివారి నామాల్ని అర్చన చేసి దూర్వాపత్రంతో ఆ విధంగా తర్వాత స్వామికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టాలి. ఏమని? ఉండ్రాళ్ళు, రకరకాల పండ్లు, పిండి వంటకాలు, అన్నం పాయసము, పులిహార తదితర నైవేద్యాలు మీ స్తోమతను బట్టి తప్పనిసరిగా ఉండ్రాలు అయితే ఉండాలి. ఉండ్రాలు, పిండి వంటకాలు, పండ్లు ఇవైతే ఉండాలి. లేదా పులిహార, అన్నం పాయసము ఇవన్నీ కూడా, పండ్లు, రకరకాల నైవేద్యాలు పెట్టచ్చు స్వామికి. అందులో ప్రత్యేకంగా ఉండాలంటే ఇష్టం స్వామికి. అలా నైవేద్యాన్ని సమర్పించి స్వామికి తాంబూలాన్ని అర్పించి ఆ తర్వాత నీరాజనాన్ని అర్పించాలి. కర్పూరంతో హారతి లేదా చిన్న దీపాలు 2 ఏర్పాటు చేసుకొని స్వామికి మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చాక మంత్రపుష్పంతో స్వామివారికి ఆ మంత్రపుష్పాన్ని సమర్పించి 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ, మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ స్వామివారికి మగవారైతే కనుక సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే కనుక మోకాలపై స్వామివారికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత స్వామికి కూర్చొని మళ్ళీ పునఃపూజాంచ కరిష్యే, మళ్ళీ పునఃపూజ చేసి ఈ యొక్క వ్రత విధానాన్ని చేశాక తర్వాత ఇప్పుడు వ్రత కథ ప్రారంభం అవుతుంది. అందరూ కూడా చేతిలో అక్షతలు పట్టుకోండి. అక్షతలు పట్టుకొని ఈ యొక్క వ్రత కథని వినాలి. అథ శ్రీ పుత్ర గణపతి వ్రత కథ ప్రారంభ. పూర్వము కృతవీర్యుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలు, యజ్ఞయాగాదులు ఆచరించారు. కానీ వారికి సంతానం కలగలేదు. చివరికి ఇక ఈ జన్మలో మనకు సంతాన ప్రాప్తి యోగం లేదేమో అని ఇద్దరు కూడా నిరాశ చెంది ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అలా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి ఈ విషయాన్ని తెలుసుకొని వారి కోరిక తీర్చేందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగారు. అలా అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేక రకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవన్నీ కూడా చేస్తూ జీవిస్తూ ఉండేవాడు.
ఆ జన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితంగానే ఈ జన్మలో అతనికి సంతానం కలగలేదని ఆ నారద మహర్షికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశాడు తన పూర్వజన్మని. అలా దాంతో ఆ కృతవీర్యుడు ఆశ్చర్యపోయి నారద మహర్షిని ఈ పాపానికి పరిహారం తెలియజేయమని కోరగా దాంతో నారద మహర్షి ఆ కృతవీర్యుడికి జాలితో గణేశుని యొక్క ఆరాధన తెలియజేశారు. దానివల్ల నీ సర్వపాపాలు నశించి సంతానం కలుగు అని ఆ యొక్క నారద మహర్షి ఆ కృతవీర్యుడికి ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఉపదేశించి దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని ఆ గణపతి ప్రసాదించారు ఆ కృతవీరి దంపతులిద్దరికీ కూడా. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనంలో చెప్తున్నారు. నారద పురాణంలో సాక్షాత్తు ఈ యొక్క వ్రత విధానాన్ని చెప్పారు. ఎంతో మంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాన్ని పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాయి. అనాది కాలం నుండి ఈనాటి వరకు కూడా కలియుగంలో కూడా ఈ యొక్క వ్రత విధానం ప్రాచుర్యంలో ఉన్నది. ఇలా ఎవరైతే సంతానహీనులై బాధపడుతూ ఉన్నారో, ఆలస్యం అవుతుందో సంతానము, ఈ యొక్క వ్రతము వారికి ఒక కల్పవృక్షంగా నిలుస్తుంది అని నారద మహర్షి చెప్పారు. ఇదండి పుత్ర గణపతి వ్రత విధానం. ఈ కథని ఎవరైతే శ్రద్ధాభక్తితో ఈ వ్రత పూజని ఆచరించాక ఈ కథని వింటారో వారికి మహాగణపతి పుత్ర గణపతి యొక్క వ్రత అనుగ్రహం కలిగి వారికి పుత్ర సంతానము సత్సంతానము కలిగి వారు అష్టైశ్వర్యాలతో నిండి చివరిగా మోక్షాన్ని పొందుతారు అని మనకు నారద పురాణంలో చెప్పారు. మరి ఈ యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు తెలుసుకున్నారని భావిస్తూ తప్పక ఎవరికైతే సంతానం లేదో ఆలస్యం అవుతుందో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. తప్పక శ్రద్ధాభక్తితో ఆచరించండి. మన కోసము అని ఆచరించండి. స్వామివారిపై మనస్సు ఉంచి చేయండి. తప్పక మీకు సంతానం కలుగుతుంది. మరి ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల అనుభూతి కోసం నా విప్రా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. శుభం భూయాత్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.